ఇప్పుడు ఈ వీడియోలో కళ్ళు మసకబారినప్పుడు ఏం చేయాలి, మసకగా కనపడ్డప్పుడు మన కళ్ళని ఎలా క్లీన్గా ఉంచుకోవాలి, అలాగే కళ్ళద్దాలు లేకుండా మనము కళ్ళతో బాగా చూసేటట్టుగా ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాము. ఈ వీడియోలో చెప్పినట్టు చేయడం వల్ల మీరు ఇక మీదట కళ్ళద్దాలు పెట్టుకోకుండానే మీరు మంచిగా చూస్తారు, అన్నీ చదవగలుగుతారు, చిన్న వస్తువులు చిన్న అక్షరాలతో సహా. కాబట్టి వీడియో చివరి వరకు చూడడం వల్ల మీ కళ్ళు క్లియర్గా అవుపడతాయి. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ కళ్ళ ప్రాబ్లంతో ఐ సైట్తో బాధపడుతున్న వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం వల్ల వాళ్ళ ప్రాబ్లం పోయి వాళ్ళు కూడా హెల్తీగా అవుతారు, వాళ్ళ కళ్ళను కూడా బాగా చేసుకున్న వాళ్ళు అవుతారు. కాబట్టి వీడియో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ ఛానల్కి చాలా అవసరం. ఈ మధ్య చిన్న వయసులోనే పిల్లలకు కళ్ళద్దాలు రావడము, ఐసైట్ రావడము, కళ్ళు మసకబారడము, కళ్ళలో నుంచి నీళ్లు కారడము, కళ్ళు ఉబ్బడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ముఖ్య కారణం సెల్ ఫోన్ ఎక్కువగా చూడడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇలాంటి వాళ్ళకే ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే టీవీ ఎక్కువగా చూడడము, అలాగే నిద్ర ఎక్కువ పోకుండా మధ్యరాత్రి వరకు సెల్ ఫోన్ వాడడము, అలాగే గేమ్స్ ఆడడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇవి రావడానికి కారణం ఇలాంటి సెల్ ఫోన్స్ ఎక్కువ వాడడము, టీవీ చూడడము, గేమ్స్ ఎక్కువగా సెల్లులో ఆడడం, ఇలాంటివి చేయడం వల్ల కళ్ళ నుంచి నీళ్లు కారడము, ఐసైట్ రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు వీడియో గేమ్స్ ఆడడము, సెల్లులలో గేమ్స్ ఆడడం కాకుండా బయట గేమ్స్ ఆడడం నేర్చుకోండి. బయట ఇదివరకు ఆడేది కదా, అలాంటి గేమ్స్ ఆడండి, మీకు హెల్తీగా. కళ్ళు మసకబారకుండా ఉండాలి, కళ్ళు క్లియర్గా కనపడాలి అని అంటే డైలీ ఒక ఉసిరికాయను నీళ్ళల్లో నానబెట్టండి. రాత్రిపూట లేచిన తర్వాత మన నోరు ఎలా క్లీన్ చేసుకుంటామో అలాగే కళ్ళను కూడా క్లీన్గా కడగండి. ఇలా కడగడం వల్ల కళ్ళల్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోయి కళ్ళు బాగా కనపడతాయి. డైలీ మార్నింగ్ ఇలా చేయండి. అలాగే మీరు ఉసిరికాయ చూర్ణం పౌడర్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం తేనె కలిపి నాలుక మీద పెట్టి కొంచెం చప్పరించుకుంటూ మింగండి. అలా చిన్న గోళీలాగా చేసుకొని పెట్టుకుంటే రోజుకొకటి మన నాలుక మీద పెట్టి చప్పరించడం వల్ల మీ కళ్ళు క్లియర్గా కనబడతాయి. కళ్ళద్దాలు తీసేయే రోజు వచ్చేసినట్టే మీకు, అది తింటున్నారని. అలాగే గుంట గరగర ఆకు ఉంటుంది కదా, దాంతో పచ్చడి చేయడం అన్నా, కూర చేసుకొని తినడమైనా చేయండి. ఇలా చేయడం వల్ల మీ కళ్ళకు అసలు ప్రాబ్లం అనేదే రాకుండా ఉంటుంది. జీవితంలో కళ్ళు మసకబారే సమస్యే రాకుండా ఉంటుంది. అలాగే గుంటగరగర పచ్చడి తినలేము అంటే దానిలో కొంచెము గోంగూర, గుంటగరగర కలిపి పచ్చడి చేయడం వల్ల మీకు ఇంకా మంచిగా తినగలుగుతారు. కాబట్టి డైలీ అన్నం తినే ముందు ఒక 2 ముద్దలు ఈ పచ్చడితో తినండి. మీ కళ్ళ ప్రాబ్లం అసలు రాకుండానే ఉంటుంది. పిల్లలకైతే మీరు కంపల్సరిగా ఉసిరిక చూర్ణం అనేది దొరుకుతుంది కదా, దాన్ని వేసి కొంచెం ఆవు నెయ్యి వేసి మొదటి ముద్ద 2 ముద్దలు తినిపించండి. కళ్ళ ప్రాబ్లం రాకుండా ఉంటారు పిల్లలు. అలాగే ఉసిరికాయ పచ్చడి కూడా పెడతాం కదా, అది పెట్టిన తర్వాత నల్లగా మారుతూ ఉంటుంది. నల్లగా మారిన ఆ పచ్చడిని డైలీ మొదటి ముద్దను ఆ పచ్చడితో తినండి. మీ కళ్ళ ప్రాబ్లం రాకుండా ఉంటాయి. నైట్ పడుకునే ముందు ఒక 10 నిమిషాల ముందు తెల్లటి కర్చీప్ను ఐస్ వాటర్లో అయినా చల్లటి వాటర్లో ముంచి కళ్ళ మీద పెట్టి ఒక 10 నిమిషాల తర్వాత తీసేయండి. మీ కళ్ళు ఎర్రబారడం పోతుంది, కళ్ళు రిలాక్స్ అవుతాయి, మంచి నిద్ర పడుతుంది. మంచి వీడియోతో మీ ముందుకు వచ్చే వరకు సెలవు. మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి ఆరోగ్యవంతులు.